బావా, వెంకీ గారు, వెంకీ గారు, లేవండి వెంకీ గారు. మావయ్య, మావయ్య, బావ పేరు వినిపిస్తుంది అక్కడ. అలివేలు బావ దగ్గరలోనే ఉన్నట్టున్నారు. రారా చూద్దాం, చూసుకుని రా. ఎవరైనా వచ్చి కాపాడండి. వెంకీ, 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 లే వెంకీ, లే వెంకీ, కళ్ళు తెరువు వెంకీ. ఎవరైనా ఉంటే కాపాడండి. ఎవరైనా కాపాడండి. అయ్యో అదిగో, లే వెంకీ, కళ్ళు తెరువు. అమ్మా అలివేలు, అలివేలు, ఏమైందమ్మా? వెంకీ గారిని పావు కాటేసింది మావయ్య. పావు కరిసిందా? వెంకీ, వెంకీ గారు, లేవండి వెంకీ. ఎంతసేపు అయిందమ్మా? ఎప్పుడే మావయ్య. వెంకీ, మావయ్య. అలసు ఈ కొద్ది ఏసో రక్తంలో కలిసిపోద్ది. మనిషి పేరానికే ప్రమాదం అమ్మా. మావయ్య జరుగు, లే వెంకీ. అమ్మా పద్మావతి, ఇదిగో ఈ కచ్చి గట్టిగా కట్టు. కళ్ళు తెరువు. అమ్మా పద్మావతి, నువ్వేసో మిగితే నీ పేరానికి ప్రమాదం అమ్మా. నా ప్రాణం కాపాడిన మనిషి మావయ్య. నా ప్రాణం పోయినా పర్వాలేదు. అలివేలు, మావయ్య, మీరు కాళ్ళు చేతులు రుద్దుతూ ఉండండి. నేను ఇప్పుడు వస్తాను. అమ్మా ఎక్కడికి? ఆకులు వస్తే తీసుకొస్తాను మావయ్య, ఉండు. వెంకీ, లే వెంకీ, లే వెంకీ. మావయ్య, కాలిటి పెట్టు. పోయమ్మా. లే వెంకీ, నీకేం కాదు వెంకీ. కళ్ళు తెరువు వెంకీ. ప్లీజ్ కళ్ళు తెరువు. వెంకీ గారు, వెంకీ గారు, వెంకీ నీకేం కాదండి. లే. కళ్ళు తెరవండి వెంకీ గారు. భగవంతుడా, వెంకీ, వీడికేం కాకుండా చూడు. చూడదు. వెంకీ గారు, వెంకీ, వెంకీ, వెంకీ. వెంకీ గారు, వెంకీ గారు, ఎలా ఉంది ఇప్పుడు? వెంకీ గారు, ఎలా ఉంది? వెంకీ గారు, ఎలా ఉందిరా? బాగానే ఎలా ఉంది? మీరెప్పుడు వచ్చారు? సర్పంచ్ గారు, ఆంటీ గారు ఎక్కడా? వాళ్ళు ఇంకా కనపడలేదురా. అసలు ఏమైంది నాకు? రాత్రి నల్ల తాసువం కాటేసిందిరా నిన్ను. అవును వెంకీ గారు, నన్ను కాపాడి మీరు ప్రమాదంలో పడ్డారు. సమయానికి పద్మావతి నోటితో ఈసం తీసి పసర మందు పోసింది కాబట్టి ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిసావు. చాలా ధైర్యం చేసిందిరా బాబు నా మేనగోళ్ళలో. చాలా థ్యాంక్స్ పద్మావతి గారు. అయ్యో, కావలసిన వాళ్ళం మన మధ్య థ్యాంక్స్లు ఎందుకండి? అదేనండి, మీకు మేము, మాకు మీరు బాగా కావలసిన వాళ్ళలా అయిపోయాం కదా, అందుకే అలా అన్నానన్నమాట. అవునవును, బాగా కావాల్సిన అయిపోయాం అన్నట్టు. ఇంకే అలివేలు కూడా రాత్రి అంతా నీకు సేవలు చేస్తా కూర్చుంది. నా మేనగోడలు ఇద్దరు
నీ మీద విపరీతమైన అభిమానం చూపించేస్తున్నారు. మీ ఇంటి అతిథి పట్ల మీరు ఇంత బాధ్యత చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అందరూ నట్లేరా బాబు. బాబాయ్ దాహంగా ఉంది. ఎల్లో బీరెట్ రమ్మంటావా? మావయ్య నీ చెత్త జోకు లాపు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. అమ్మ పద్మావతి, ఏదో పిజ్జులోంచి నీళ్ళు పెట్టుకొస్తానన్నంత ఈజీగా చెప్పు. ఇది అడవి, ఈ అడవిలో ఎక్కడికి తెస్తా? ఒక చోట వాటర్ ఫాల్స్ ఉంది, నేను అక్కడికి వెళ్ళి తీసుకొస్తా. నువ్వెందుకు? నేను వెళ్తానులే. వెంకీ గారు, మీకు బాగా దాహంగా ఉందా? అవునండి. అల్వేలు, అయితే నువ్వు ఇక్కడ ఉండి వెంకీ గారిని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళి తీసుకొస్తాను. సెట్ అంత మగండి నుండి ఆడపిల్లని ఒంటరిగా పంపించామని సెట్ పేరు మనకెందుకు? అమ్మ పద్మావతి, నేను కూడా వస్తాను, అది జాగ్రత్తగా చూసుకో. పద్మ వస్తున్నాను. ఒకే ఊర్లో 2 కోతులు ఉన్నట్టు ఒకే ఇంట్లో 2 ప్రేమ కథా చిత్రాలు చూస్తున్నాను. ఎవరికి ఏమవుద్దు ఏంటో. పులి మనసులోని మాటల్ని నా మనసులో ఉన్న అమ్మాయి ఎదురుగా నిలబడి కళ్ళల్లోకి చూసి చెప్తున్నాను, ఐ లవ్ యూ. నన్ను ప్రేమించడం కళ్ళారా చూస్తున్నాను. ప్రాణం ఇచ్చేంతగా ప్రేమిస్తున్నావని రాత్రే తెలుసుకున్నాను. బావతో మనసులోని మాటలన్నీ చెప్పేయాలి. మా ఇద్దరి మధ్య అలవేలు అడ్డుండకుండా చేసుకోవాలి. నువ్వు లేకపోతే జీవితం లేనట్టుగా అనిపిస్తోంది. గాలి ఉన్న ఊపిరి ఆడినట్టుగా అనిపిస్తోంది. చివరికి నేను నీకోసమే పుట్టాననిపిస్తోంది. నువ్వు అన్నట్టు నాకు పంతం మొండితనం ఎక్కువ.
అవే నా ఆయుధాలు ఆభరణాలు అనుకున్నాను. కానీ అవన్నీ నీ ప్రేమ ముందు ఈరోజు ఓడిపోయాయి. అయినా ఒక ఆడపిల్లగా నన్ను గెలిపించేలా చేశాయి. అందుకే చెప్తున్నాను, నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకు ప్రాణం. ఒక్క మాటలో చెప్పాలంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా. బావని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. బావ కోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రేమిస్తూనే ఉంటాను. అలివేలు నన్ను ప్రేమించేలా చేస్తా. అందుకే అలివేలుకి ముక్కు తాడేస్తా, ముగ్గులోకి దించుతా. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించొచ్చినప్పుడు అన్నాడు. అలాగే సాధించాడు. ఈడు సామాన్యుడు కాదు. వీళ్ళ సంగతి సరే, ఇప్పుడు పద్మావతి పరిస్థితి ఏంటి? నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట కోసం కోటి ఆశలతో బతుకుతున్నాను. ఇప్పుడు నిజంగా నా ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఉంది. ముందు నువ్వే వెనక గొయ్యిలో నాకేంట్రా ఈ పరిస్థితి రే? అమ్మా పద్మావతి, నన్ను రమ్మంటావా? వస్తున్నానుండమ్మా. చాలా తొందరగా వచ్చామా పద్మావతి? బావ దాహం అనగానే నా గొంతు తడారిపోయింది మావయ్య. అందుకే పరుగును తెచ్చాను. ఇటీ అమ్మ నీ పట్టుకుంటా. నేనే పట్టుకుంటాను. గారు తాగండి. సరిపోతాయా అండి? ఇంకా తీసుకురమ్మంటారా? చాలండి. చాలా థ్యాంక్స్ అండి. మన మధ్య థ్యాంక్స్లు ఉండకూడదని చెప్పాను కదా. వద్దు,
నువ్వు రాత్రి వెంకీ గారిని కాపాడకపోయి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఏంటో. వెంకీ గారిని కాపాడుకోవడం నా బాధ్యత. బాధ్యత? అవును. ఎలా? మన ఇంటి అతిథి విషయంలో మనం బాధ్యతగా ఉండాలి కదా. కరెక్ట్ కరెక్ట్. భలే చెప్పావమ్మా. ఇప్పుడే కాదు, ఇకపై వెంకీ గారికి ఏం జరిగినా ఇలాగే బాధ్యతగా ఉంటాను. వెంకీ గారి మీద ఈగను కూడా వాళ్ళనివ్వను. వెంకీ గారిని చీమ కుట్టినా నేను ఊరుకోను. నువ్వేంటే మరి ఇంత బాధ్యత చూపిస్తున్నావు? ఒకసారి మనసులో గట్టిగా అనుకున్నాక అంతని ఇంతని కొలతలుండవు. మరి ఏం మాట్లాడుతున్నావే నువ్వు? కొన్ని సార్లు తెలుగు సినిమాల్లో మలయాళం మాటలాగా ఏం అర్థం కావమ్మా. ఇదిగా కౌర్లు సాలిగానే ఇంక బయలుదేరండి. అడవిలోకి వచ్చేప్పుడు ఒక రోజు అయిపోయింది, మీకు తెలుస్తుందా? అవును, అమ్మా నాన్న వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో. పదండి వెళ్దాం. బయలుదేరండి. నడమ్మా పద్మావతి, నడు. ఇలా పగల కొట్టేళ్ళు ఉందరా నిన్ను. అమ్మా అలివేలు, అమ్మా పద్దు. మనం ఎంత అదృష్టవంతులున్నా రాముడు. ఎందుకు? అడవిలో తప్పిపోయినందుక? రాత్రంతా మనం అడవిలో ఉన్నాం కదా, చిన్న పురుగు కూడా మన దగ్గరికి రాలేదు. మధ్యరాత్రి ఎలుగుబంటి వచ్చింది. అవునా? ఆ తర్వాత ఏమైందిరా? ఇంకో ఎలుగుబంటి దారుణంగా గొరకబెట్టి నిద్రపోతుందని నిన్ను చూసి పారిపోయింది. ఓరి నీ పంచి తగలయ్యా. పిల్లలు ఏమైపోయారని నేను బాధపడుతుంటే అదృష్టవంతులు ఆవకాయ అంటూ మాట్లాడతావేంటి? నోరు మూసుకుని పద. వాళ్ళెక్కడున్నారో ఎలా ఉన్నారోనండి, వాళ్ళకి ఏం అయి ఉండదు కదా. ఏం కాదు అని రాత్రి మీరిద్దరు చెప్పారుగా నాకు ధైర్యం. మరిప్పుడు భయపడతారెందుకు? మనసుకు ధైర్యం చెప్పుకోకపోతే భయం ఎక్కువ అవుతుందని అలా అన్నాను. ఒరేయ్ రాముడు, అటు చూడరా. అమ్మ పద్మావతి, అలివేలు. బావా, నాన్న, అమ్మా అమ్మా. అమ్మయ్యా, మొత్తానికి కలుసుకున్నాం. నేను మాత్రం మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలేదని బామ్మగారు. ఒరేయ్, సెంచరీ కొట్టందే ఈ అచ్చమాంబ వదిలి వెళ్ళదురా. మీరేమయ్యారోనని రాత్రంతా కంటి మీద కునికేలేదు. మీ నాన్న అయితే మరి చంటి పిల్లాళ్ళ బెంగ పెట్టేసుకున్నాడే. శ్రీశైలం మల్లికార్జున స్వామి మీదే భారం వేసిన మనసుకి మాత్రం కలవరపాటు తప్పలేదమ్మా. ఎందుకంటే మీరు నా ప్రాణాలు.